వాస్తవంగా సంక్షేమ పథకాలలో ఉండే పెద్ద సమస్య ఏంటంటే మనం ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నాం, ఏదో పర్పస్ కిందన జీతం వస్తే ఇప్పుడు కంపెనీలో ఉద్యోగం లేదు, ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కడి నుంచి కట్టగలుగుతాం? ఇంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాం కాబట్టి ఇప్పుడు మనకి ఏ సంక్షేమ పథకానికి అర్హులం కాదు, అది సమస్య అవుతుంది. అట్లాంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షించే కార్యక్రమం పెట్టుకొచ్చారు. దాంతోపాటుగా తల్లిదండ్రులతో కుటుంబం కలిసి ఉంటారు బిడ్డలు, ఆ తర్వాత పెళ్ళిళ్ళు అయ్యాక ఎవరి కాపురం వాళ్ళు పెట్టుకుంటారు, లేదా మైనార్టీ తీరి మేజర్లు అవుతారు. మేజర్లు అయినప్పుడు వాళ్ళు పథకాలకు అర్హులు అవుతారు, ఎందుకంటే తల్లిదండ్రుల సంపాదన మీద డిపెండ్ కాదు కదా, వీళ్ళ ఆర్థిక స్తోమత తక్కువే కదా, పథకాలకు అర్హులు అవుతారు. కానీ అట్లాంటి నువ్వు ఆ కుటుంబంలోనే ఉన్నావు కాబట్టి ఇవ్వమని చెప్తుంటారు. ఇవన్నీ కింద స్థాయిలో జరిగేటువంటి లోపాలు. దాన్ని సరిచేసే ప్రక్రియ కింద ఇదివరకు ఏంటంటే ఎవరైనా చచ్చిపోతేనే మరొకళ్ళకి పెన్షన్, ఎవరైనా చచ్చిపోతేనే ఆ లబ్ధి వేరే వాళ్ళకి అన్నటువంటి దశ నుంచి ఎప్పటికప్పుడు సమీక్షించి ఇచ్చేటటువంటి కార్యక్రమం పెట్టుకొచ్చారు. 3 నెలలు అంటున్నారు కానీ 6 నెలలకు ఒకసారి జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎన్నికలు కాబట్టి 3 నెలలకే చేసుకొస్తున్నారు. తాజాగా చూస్తే ఆగస్టు 23 నుంచి డిసెంబర్ 23 వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణం చేతైనా లబ్ధి పొందని 68,990 మంది అర్హులకి 97 కోట్లను ఇవాళ జగన్మోహన్ రెడ్డి రిలీజ్. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు లబ్ధి అందించాలన్నటువంటి తపంతోనే ఇది చేస్తున్నామంటూ ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకొచ్చింది.